ఆంధ్రుల ఆరాధ్య దైవం మాజీ సీఎం నందమూరి తారక రామారావు గారి బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో తండ్రి పాత్రలో నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్నాడు. ఈ బయోపిక్ 2 భాగాలుగా తెరకెక్కుతుంది. కాగా ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగం కథానాయకుడు ఆడియో వేడుకకి కనీవిని ఎరగని విధంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. హైదరాబాద్లో నిర్వహించిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఆడియో ఫంక్షన్లో బాలయ్య మాట్లాడుతూ, ఆధునిక ఆంధ్ర చరిత్ర తన తండ్రి ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ వారసుని కావడం తన పూర్వజన్మ సుకృతం అని, చరిత్ర సృష్టించాలన్నా దాన్ని తిరగరాయాలన్నా తామేనని చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమాన్ని మొదట నిమ్మకూరులో నిర్వహిద్దామనుకున్నాం కానీ వాతావరణ పరిస్థితుల కారణంగా ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు. ఈ బయోపిక్ ని సకుటుంబ సమేతంగా చూడాలని, దీన్ని ఇతర భాషలోకి డబ్బింగ్ చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ బయోపిక్ ని వ్యాపారం కోసం తీయలేదని, ఈ బయోపిక్ తీయాలని రాసిపెట్టుంది కాబట్టే తీశానని చెప్పాడు. తల్లి నుంచి మనకి శారీరక, మానసిక శుచి, శుభ్రత, భావుకథ వస్తుంది. తండ్రి నుంచి సంస్కారం, ధర్మ విచక్షణ, విజ్ఞానం వస్తుంది. మనం పుట్టిన వంశం నుంచి పరిపాలన దక్షత, సంస్కారం, అలాగే ఉదార స్వభావం వస్తాయి. కానీ ఐశ్వర్యం, పేరు వచ్చేది మాత్రం మన పూర్వజన్మ రుణాన్ని బట్టే వస్తుంది. అది ఎవరి బిడ్డగానో పుడితే వచ్చేది కాదు. నన్ను ఎవరైనా ఎవరి బిడ్డవని అడిగితే భారతీయుడిని అంటాను. మరోసారి ఎవరివని అడిగితే తెలుగువాడిని అంటాను. ఇంకోసారి అడిగితే నందమూరి తారక రామారావు గారి కొడుకుని అంటాను. మళ్ళీ అడిగితే అన్నగారి అభిమాని అంటాను. ఆ మహానుభావుడికి సాటిలేరెవ్వరు. ఈ రోజు ఆయన వారసుడిగా మీ ముందుకు రావడం పూర్వజన సుకృతం అంటూ బాలకృష్ణ ఎమోషనల్ గా తన ప్రసంగాన్ని కొనసాగించాడు. ఈ బయోపిక్ 2 భాగాలు పూర్తయ్యాయని, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడ్డామని చెప్పారు. ఈ బయోపిక్ లో తన తల్లి పాత్ర పోషించిన విద్యాబాలన్కి ధన్యవాదాలు తెలుస్తున్నానని చెప్పారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ద్వారా తన తల్లి రుణం తీర్చుకున్నానని, ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా తండ్రి రుణం కూడా తీర్చుకున్నట్టయిందని బాలకృష్ణ అన్నారు. కీరవాణి గారి సినిమాకి అందించిన సంగీతం అద్భుతంగా ఉందని ఈ బాలయ్య చెప్పుకొచ్చారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.